పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయమంటారు? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించటం ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్న, ప్రత్యేకించి కార్తీక మాసంలో ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించటం మన వారికి అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారన్న విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు. ఒక సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారం ఎందరో ఉన్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తించినది. ఆయన్ని కలహభోజుడని తిట్టుకుంటాం, కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు, వ్రతాలు మరే మహర్షి అందించలేదు. అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు. ఇంతకు ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని, అది ఇది అననేలా సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదుడికి చెప్పారు. పైగా సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణు స్వరూపం కాదు, ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతచ్చ మహేశ్వరం, అధతో విష్ణురూప, త్రైక్ష రూపాయతే నమః అని స్తుతిస్తారు. ఇక వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ సత్యనారాయణి ఆశీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. ఇంకా గర్భాధానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వసిస్తారు. అందువలనే నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి, పూలు, ఫలము భగవంతునికి సమర్పించి, భక్తి శ్రద్ధలతో పూజ జరిపి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి, బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి, ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఫలితాన్నిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు వివరించారని, వ్రత విధానమంతా కూడా మనకి నారద నారాయణ సంవాదంగా స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడింది.